హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మనకు రెగ్యులర్‌గా కామెంట్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి టీటీసీకి జాయిన్ అయిన తర్వాత మనం వీక్లీ కూడా టాప్ కామెంట్ లిస్ట్ అనేది చూస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే రెగ్యులర్‌గా మీరు కామెంట్ చేసి లైక్ చేస్తారో వాళ్ళకు టీటీసీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెకండ్ ఇయర్ సంబంధించి మెటీరియల్ అనేది మన ఛానల్ తరపున పంపించడం అనేది జరుగుతది. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ కూడా చేస్తూ ఉండండి. ఈ వీడియోలో మనకేంటంటే ఏపీ డీసెట్‌కి సంబంధించి కాలేజెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటికి సంబంధించినటువంటి సీట్లు, కాలేజ్ నేమ్ వివరాలనేవి మనము ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మొదట అనంతపురంలో మనకు బుక్కపట్నం డైట్ కాలేజ్ అయితే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తర్వాత తెలుగు మీడియంకి సంబంధించి 50 సీట్లనేవి ఉన్నాయి. ఇది మనకు గవర్నమెంట్ కాలేజ్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజ్ బాలాజీకి సంబంధించి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఒకటుంది. ఇందులో కూడా మనకు 50 ఇంగ్లీష్ మీడియం, 50 తెలుగు మీడియం సీట్లయితే ఉంటాయి. తర్వాత మనకు చిత్తూరుకు సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. ఇక్కడ మనకు తమిళ్ మీడియం అనేది అవైలబుల్‌లో ఉంది. తర్వాత తెలుగు మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అలాగే మనకు చిత్తూరులో ప్రైవేట్ కాలేజ్ అని ఒకటుంది. రాజీవ్ గాంధీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఇది మనకు ప్రైవేట్ కాలేజ్. అలాగే ఇందులో కూడా మనకు తెలుగు మీడియంకి సంబంధించి 50, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 100 సీట్లయితే ఉన్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరిలో మనకు గవర్నమెంట్ డైట్ బొమ్మూరు. ఇందులో తెలుగు మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. తర్వాత మనకు ఈస్ట్ గోదావరిలోనే ఐటీడీఏ రంపచోడవరంలో ఉంది. ఇందులో మనకు తెలుగు మీడియంకి సంబంధించి సీట్లనేవి ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనకు ఈస్ట్ గోదావరిలో ప్రైవేట్ కాలేజ్ సీబీఆర్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఉంది. ఇందులో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంకి సంబంధించి 50 సీట్లయితే ఉన్నాయి. అలాగే మనకు ఈస్ట్ గోదావరిలోనే మోహన్ టీచర్ ట్రైనింగ్‌కి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ అనేది ఒకటి ఇచ్చారు. ఇందులో మనకు 50 సీట్లున్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరిలోనే రాజు కాలేజ్ ఆఫ్ సంబంధించి ఒకటుంది. ఇది కూడా మనకు 50 సీట్లు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 కలిపి 100 అయితే ఉన్నాయి. మరియు ఈస్ట్ గోదావరిలోనే ప్రైవేట్ కాలేజీలు సత్యశ్రీ పరిమిళ కాలేజ్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా మనకు గుంటూరులో గవర్నమెంట్ డైట్ అనేది బోయపాలెంలో ఉంది. ఇక్కడ మనకు ఉర్దూ మీడియం అవైలబుల్ ఉంది. అలాగే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం కూడా అవైలబుల్ అయితే ఉంది. తర్వాత గుంటూరుకు సంబంధించి ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి మనకు ఒకటైతే ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా మనకు గుంటూరులోనే ఉంది. జీనాకి సంబంధించి ఏదో ఒకటుంది. తర్వాత ఇందులో కూడా మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సీట్లు అవైలబుల్‌లో ఉన్నాయి. కడపలో మనకు గవర్నమెంట్ డైట్ అనేది రాయచోటిలో ఉంది. ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సీట్లున్నాయి. అలాగే మనకు ఉర్దూ మీడియం సీట్లు కూడా ఉన్నాయి. తర్వాత కడపలో మనకొకటి ఎస్‌విసీఎం అనే ఒకటి కాలేజ్ ప్రైవేట్ ఒకటుంది. తర్వాత కృష్ణా జిల్లాలో మనకు అంగళూరు డైట్ ఉంది. తర్వాత గవర్నమెంట్ డైట్‌కి సంబంధించి తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50 సీట్లున్నాయి. నెక్స్ట్ మనకు కృష్ణాలోనే ప్రైవేట్ కాలేజ్ అనేది ఒకటుంది. ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఒకటుంది. తర్వాత వికాస్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్‌కి సంబంధించి ఇంకొకటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సీట్లుంటాయి. తర్వాత కర్నూల్‌లో మనకు ప్రైవేట్ కాలేజెస్ అనేది గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కర్నూల్‌లో మనకు. ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 2 ఉన్నాయి. మనకిక్కడ కర్నూల్‌లో ప్రైవేట్ కాలేజీలయితే లేవు. తర్వాత పొట్టి శ్రీరామ్‌కి సంబంధించి గవర్నమెంట్ డైట్ పల్లెపాడు ఉంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 ఉన్నాయి. ఇక్కడ మనకు పొట్టి శ్రీరామ్‌కి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ అనేది ఒకటుంది. శ్రీ సాయి డీఈడీ కాలేజ్ కావలిలి ఏదో ఒకటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడే మనకు ప్రకాశం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి మైనంపాడు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అవైలబుల్‌లో ఉంది. ప్రకాశంలో మనకు ప్రైవేట్ కాలేజ్ ఇచ్చారు. ఏబీఆర్ కాలేజ్ అనేది ఉందంట. ప్రైవేట్ కాలేజ్ ఇది. ఇక్కడ ఇంగ్లీష్ మరియు తెలుగు సీట్లు అవైలబుల్‌లో ఉన్నాయి. మరియు ప్రకాశంలోనే ఝాన్సీ కాలేజ్ ఒకటి ఇచ్చారు. తర్వాత శ్రీకాకుళంలో మనకు ఉమరవెల్లిలో గవర్నమెంట్ డైట్ అనేది ఉంది. ఇక్కడ మనకు శ్రీకాకుళంలో ప్రైవేట్ కాలేజీలు లేవు. విశాఖపట్నంలో కూడా భీమినిపట్నం ఉంది. ఇక్కడ కూడా మనకు ప్రైవేట్ కాలేజీలు లేవు. తర్వాత విజయనగరంలో కూడా కేవలం గవర్నమెంట్ డైట్ మాత్రమే ఉంది. తర్వాత ఒకటి ప్రైవేట్ కాలేజ్ ఇచ్చారు. ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఒకటి ఇచ్చారు. తర్వాత మనకు వెస్ట్ గోదావరిలో గవర్నమెంట్ డైట్ దూబచర్లలో మనకిచ్చారు.
ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 మీడియంకు సంబంధించి ఉంటది. ఒకటి మనకు ప్రైవేట్ కాలేజ్ ఇచ్చారు. డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్ ఇచ్చారు. ఇందులో తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50 మనకు ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకు టోటల్‌గా చూసుకుంటే మొత్తం మనకు సీట్లొచ్చేసి 3250 సీట్లనేది మనకు కేటాయిస్తారు అన్ని డేట్లలో కూడా. సో, ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు కాలేజెస్ అనేది ఫస్టు మీరెక్కడ చేరాలనుకుంటారో అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తూ పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజీలు వీలైనన్ని ఎక్కువ సెలెక్ట్ జేయండి. సో, మీకు జిల్లాలో ఎక్కడో ఒక చోట రావడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. సో, అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే కాలేజ్‌కి ప్రిఫర్ చేయొద్దు. మొత్తం మీకు ఆప్షన్‌లు ఎన్నైతే ఇచ్చారో అన్ని కాలేజెస్ ఒక్కొక్కటి మొదట మీ జిల్లాకు ప్రాధాన్యతనిస్తూ సెలెక్ట్ చేసుకుంటూ రండి. సో, మీకు ఎక్కడో ఒక చోట సీట్ రావడానికి అవకాశం ఉంటది. సో, అంతే గాకుండా ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి ఎలా అనేది కొన్ని సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ ఫస్ట్ మీ ర్యాంక్ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వండి. మీ ర్యాంక్‌ని బట్టి మంచి అవకాశాలున్న కాలేజీలు ముందుగా ఇవ్వండి. ఎక్కువ ఆప్షన్‌లు వేయడం మంచిది. మీరు అంటే ఎక్కువ ఆప్షన్‌లు ఇవ్వడం వల్ల సీట్ రావడానికి అవకాశం ఉంటది. తర్వాత కాలేజీ రిప్యుటేషన్ అంటే పేరున్న కాలేజ్‌లో సెలెక్ట్ చేసుకోండి. మంచి ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలున్న కాలేజీలను ఎంచుకోండి. గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా అంచనా వేసుకోండి. మీ జిల్లా ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత పక్క జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత మీ ఇంటికి దగ్గరలో ఉండే అంటే మీరున్న ప్రాంతంలో దగ్గరలో ఉండే కాలేజీలను మొదట ప్రాధాన్యత ఇవ్వండి. సో, అంతేగాకుండా ట్రావెల్ సమస్య తక్కువగా ఉండేలా చూసుకోండి. సో, ట్రావెల్‌కి అన్నిటికి అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ మీకు హాస్టల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి సెలెక్ట్ జేసుకోండి. సో, కౌన్సెలింగ్ అనేది మనకు కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ర్యాంక్ ఆధారంగా ఆప్షన్‌లు. తక్కువ ర్యాంక్ ఉన్నవారు ప్రభుత్వ కాలేజీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ప్రైవేట్ కాలేజీలు కూడా చివర్లో ఇవ్వండి. అవి మీకు బ్యాకప్‌గా ఉపయోగపడతాయి. సబ్మిట్ చేసే ముందు పూర్తిగా చెక్ చేసుకోండి. ప్రింటౌట్ తీసుకొని అన్ని కాలేజీల కోడ్లు, పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి సరిచేసుకోండి. ఒకసారి సబ్మిట్ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి, ఒకవేళ ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తే మంచిదే. ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. ఇస్తే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి వీటన్నిటిని మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో, మీకిక్కడ ఏదైనా అప్డేట్ ఉంది అంటే, నేను కొన్నిసార్లు వర్క్‌లో ఉండి వీడియో చేయకపోతే గనక, ఇక్కడ నేను మీకు కమ్యూనిటీలో మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. సో, అలాగే నెక్స్ట్ మనకు గివ్ అవే అన్నాం గదా! మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ కామెంట్స్ ద్వారా యాక్టివ్‌గా పాల్గొంటున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు టీటీసీ పుస్తకాలు దాదాపుగా 3000 విలువ చేసే మెటీరియల్ మొత్తం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వారానికి లేదా నెలకొకసారి మన ఛానెల్‌లో కంటెంట్‌పై అర్థవంతమైన కామెంట్ చేసిన వారిలోంచి టాప్ 1, 2, 3 మందిని ఎంపిక చేసాం. సో, దాంట్లో టిపికల్ నిక్, నైస్, సూపర్ అని కాకుండా నిజంగా ఆ వీడియో విషయాన్ని పట్టుకొని అభిప్రాయం తెలిపిన వారికి ప్రాధాన్యత అనేది ఉంటది. సో, ఈ గివ్ అవేని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. థాంక్ యూ.